బేరియాట్రిక్ సర్జరీ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే, స్టోరీ అక్కడ ఎండ్ అవ్వదు. సో ఈరోజు మనము బేరియాట్రిక్ పేషెంట్స్ మమ్మల్ని అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ గురించి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. సో జనరల్గా పేషెంట్స్ ఎప్పుడూ ఇలా అడుగుతుంటారు, డాక్టర్ మేము బేరియాట్రిక్ సర్జరీ తర్వాత చేయించుకున్న తర్వాత వెయిట్ గెయిన్ మళ్ళీ అవ్వం కదా, వెయిట్ లాస్ ఇలాగే మెయింటైన్ అవుతుంది కదా అని అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనము దీనికి రీజన్స్ తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి సర్జరీ ఫ్యాక్టర్ అనమాట. బేరియాట్రిక్ సర్జరీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో కొన్నేమో రిస్ట్రిక్టివ్ టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, అంటే మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీని తగ్గించే టైప్ అనమాట. కొన్నేమో మాల్ అబ్జార్ప్టివ్ టైప్, అంటే న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. కొన్నేమో హార్మోన్స్లో చేంజెస్ తెచ్చే టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీస్ ఉంటాయి. సో ఫర్ ఎనీ రీజన్ సర్జరీ ఇన్అడిక్వేట్గా చేయడం వల్ల, లేదంటే స్టమక్ సైజ్ పెరగడం వల్ల సర్జరీ తర్వాత పేషెంట్కి ఆకలి అనేది ఎక్కువ అయ్యి మళ్ళీ ఎక్కువగా తినడం మొదలు పెడతారు. దీనివల్ల వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి పేషెంట్ ఫ్యాక్టర్. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మళ్ళీ ఓల్డ్ ఫుడ్ హ్యాబిట్స్కి వెళ్ళడము, లైక్ జంక్ ఫుడ్ తినడము, తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఎమోషనల్ ఈటింగ్ చేయడము, ఫాలోఅప్స్కి రాకపోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది. థర్డ్ వచ్చేసి డిసీజ్ ఫ్యాక్టర్. ఒబెసిటీ అనేది ఒక క్రానిక్ అండ్ ప్రొలాంగ్డ్ డిసీజ్. సో కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హైపోథైరాయిడిజం ఆర్ పీసీఓడి ప్రాబ్లం వల్ల దే ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు వెయిట్ గెయిన్. ముందుగానే వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది వాళ్ళ బాడీ డిసీజ్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఏం చేసినా కూడా వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం మొదలు పెడతారు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మీరు వెయిట్ గెయిన్ అయితే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దండి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ సర్జరీ కూడా ఫెయిల్ అయిందని కాదు. పైన చెప్పిన 3 ఫ్యాక్టర్స్ అనే వాటిని మీరు అర్థం చేసుకోండి. రెగ్యులర్ ఫాలోఅప్స్, ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్ దగ్గర బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు సర్జరీ తర్వాత వెయిట్ గెయిన్ అయితే డోంట్ లూజ్ యువర్ హోప్. గుడ్ రెగ్యులర్ ఫాలోఅప్స్, గుడ్ మోటివేషన్, గుడ్ సపోర్ట్ సిస్టమ్తో మీరు మీ గోల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మీరు అనుకున్న వెయిట్ లాస్ మీరు సాధించవచ్చు అండ్ ప్రొలాంగ్డ్ వెయిట్ లాస్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీ క్వశ్చన్స్ అడగండి. థ్యాంక్ యూ.